మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి తల్లిదండ్రులైన తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వి నారాయణ గౌడ్ వి శాంతమ్మ గార్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, ఆలా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలరాజు మనం అరే బాలరాజు నీళ్ళు అయితే బయటకి వెళ్ళండి. లోపల ఉన్నారు. కొంచెం మాత్రం సార్ కొంచెం సార్ మనం పోయి మనం దాంట్లో ఉండము కదా తెలుసు మొబైల్ సార్ ముసపేట కూడా మా నాన్న ఎవరు వస్తారో చెప్పి పిలిచి మీటింగ్ తీసి కొద్ది కొత్త పోలీస్ స్టేషన్లో చనిపోయింది అనుకుని పోలీస్ స్టేషన్ పడేసిపోయారు. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్ రూమ్లో కొన్నకల్లో ఆయన ఎవరు కాళేశ్వరం చూసి
सर्वभूतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः हिरण्यवर्णां हरिणेशोऽस्यां चन्द्रान्वेन्महीं लक्ष्मीं जातवेदो महावहात्राम् आवह जातवेदो लक्ष्मीनपगामिनीं लक्ष्मी बृहस्पतिव जोदास्तानो मुञ्चम्प कुम्भसः ओम हरिः वां श्री कृष्णाय नमः तस्योरायमहे घातुं विघ्नाय घातुं विघ्नदेहे देवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः भोर्जं विदातु वेषदं शन्नो अस्तु विपदे शन्यजुष्पदे ओम शान्ति शान्ति शान्तिः ओम हिरण्यवर्णां हरिणेशोऽस्यां चन्द्रान्वेन्महीं लक्ष्मीं जातवेदो महावः ताम् आवह जातवेदो लक्ष्मीनपगामिनीं यस्यां हिरण्यं विन्ध्येयं धामश्वन् पुरुषाणहं विश्वपूर्वां मदमध्यां मस्तिनाथप्रबोधिनीं प्रियं देवे उपास्महे धीर्मादेशितां हिरण्यप्राकारमध्ये ओम व्यापरनिर्यापलापुष्टाय विष्णुनीं बृहस्पतिर्भूतात्तानो रात्रं मदो अपूर्णं ददाति मनव्योसानेति एकदा ब्रह्म उपहरति एकदेवता यस्तेदो ददाति ओम हरिः वां श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः No, veg or non-veg? Non-veg. మాకు దైవమైనటువంటి భగవంతుడు ఉన్నాడో లేదో నమ్మకాన్ని బట్టి భగవంతుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడు. కానీ కళ్ళ ముందే కనిపించే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులే. జన్మనిచ్చిన తల్లిదండ్రులే దైవం. మరి ఈరోజు మా నాన్నగారు ముసపేట స్కూల్ టీచర్గా పనిచేసిన సందర్భంలో 69 ఉద్యమంలో రాస్తారోకో నిర్వహించినప్పుడు ఆయన పైన దాడి జరగడం, కొత్తకోట పోలీస్ స్టేషన్లో చనిపోయిన నాకు తెలంగాణ ఉద్యమంలో కూడా చిన్నప్పటి నుంచి మా నాన్న అనుకున్నప్పుడు మరి 69 ఉద్యమంలో ఇట్లా అయింది అన్నప్పుడు నా మనసులో ప్రతి సందర్భంలో నిర్లేదు. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనడానికి కూడా ప్రభావితం అది. మరి ఈరోజు మా నాన్నగారు తల్లి గారి యొక్క విగ్రహాలను ఇక్కడ మా ప్రదేశాలను ఆవిష్కరించుకోవడం వచ్చినటువంటి మా పెద్దలందరికీ మరి ఇలా కొత్తరమాస ప్రతి ఇంట్లో పండుగ ఉన్న అందరు ఇక్కడ రావడం నా మిత్రులందరూ రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి విలువ అనేది చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఉన్నప్పుడు నిజంగా ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు బతుకున్నారు అంటే తల్లి బతుకున్నా తండ్రి బతుకున్నా ఇద్దరు బతుకున్నా వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు. కనుక తల్లిదండ్రులు చనిపోయినగా పూజించే కనుక తల్లిదండ్రులు ఉన్నప్పుడు
వాళ్ళని గౌరవించడం, వాళ్ళకు తిన్నరా లేదా చూసుకోవడం, ఆరోగ్యం మంచి చెడు చూసుకోవడం. ఉపవాసాలు దేవునికి ఉంటాం, కానీ అందరికన్నా ఎక్కువగా మనం దేవునిగా కొలిచేది తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా దయచేసి తల్లిదండ్రులను జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మంచి జరుగుతుంది, కుటుంబంలో మంచి అవుతుంది. తల్లిదండ్రులు లేకపోవడం మాకు చాలా బాధాకరం, కానీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నాన్న చిన్నప్పటి నుంచే ఎవరు ఆపదలు వస్తే సాయం చేయాలని, మా అమ్మ ఇంటికి ఎవరు వచ్చినా నేను అన్నం పెట్టాలని అని చెప్పి మా అమ్మ చెప్పేది. ఇంకా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నాకు సాధ్యం కాదు, వేరే వాళ్ళకి సహాయ సహకారం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని తల్లిదండ్రులను మంచి చూసుకోవడం, లేకపోతే వాళ్ళ కొరకు ఏదో దాన ధర్మాలు కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.